నైన్ ఎడ్యుకేషన్ అనేది మనము 12 ఇయర్స్ ముందు ఆలోచన. లెక్చరర్ కూడా ఎప్పుడు పిల్లలకు అందుబాటులో ఉండాలి. అండ్ ఏ బేసిక్ క్వెషన్ అయినా పిల్లలు లెక్చరర్స్‌కి అడగగలగాలి. 80-85% అకాడమిక్స్, అలాగే 15 టు ఒక 20% ఎక్స్‌ట్రా కరిక్యులర్ అకాడమిక్స్ ఉంటాయి. సో, ఈ ఎక్స్‌ట్రా కరిక్యులర్ అకాడమిక్స్ ఏంటంటే, ఇది చేయటం వల్ల టీచర్ స్టూడెంట్ యొక్క బాండింగ్ పెరుగుతుంది. ఒక సాటర్‌డే ఇక్కడ గ్రౌండ్ బుక్ చేసి పిల్లలని స్పోర్ట్స్ డేకి తీసుకెళ్తాం. అప్పుడు టీచర్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు కలిసి ఆ స్పోర్ట్స్ డేలో ఉండటం వల్ల ఆ నెక్స్ట్ డే డౌట్స్ అడిగే పర్సెంటేజ్ కూడా పెరిగిపోతుంది. అంటే ఎక్కువ మంది డౌట్స్ అడగడానికి ముందుకొస్తారు. అలాగే ప్రతి సంవత్సరం ఒక ఫ్రెషర్స్ ఈవెంట్ చేస్తాం. అంటే స్కూల్‌లో యాన్యువల్ డే చేసినట్టు ఇక్కడ కూడా ఒక ఫ్రెషర్స్ ఈవెంట్ ఉంది. అండ్ దానికి మొత్తం మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ కండక్షన్ వరకు మొత్తం పిల్లలే చూసుకుంటారు. ఇప్పుడు కూడా మనం ఫుల్ హార్డ్ వర్క్ మీద డిపెండెంట్ అయ్యే సిస్టమ్ కాదు. బట్ ఓవరాల్‌గా పర్సెంటేజెస్ వైస్ చూస్తే మనకు స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్‌లో డే స్కాలర్స్ ఒక 60% పర్ఫార్మ్ చేస్తే హాస్టలర్స్ ఒక దాదాపు 40% పర్ఫార్మ్. సెట్ ఆఫ్ ఐఐటీస్ ఉంటారు. వాళ్ళు అక్కడే ఉంటారు. సో, ఇది నైన్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.